ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. మీరు గెస్ట్ చేయలేరు, గెస్ట్ చేయలేనంత బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఖమ్మంలోనే హైయెస్ట్ ప్లేస్ అనుకోండి. ఇంకా మీకు కొన్ని షాపింగ్ మాల్స్ చూపించేస్తా. మనం వెళ్ళే చోట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ అక్కడ చాలా లైట్స్ ఉంటాయి, చెప్పలేనంత లైట్స్ ఉంటాయి. అండ్ అక్కడ ఫుడ్ స్టాల్ కూడా ఉంటుంది. తర్వాత మనకైతే సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మనమైతే లక్కారెడ్డి ట్యాంక్ బండి ఎన్టీఆర్ పార్క్ అయితే వచ్చేసాం. ఎంట్రీ అయితే ఉంది, అటు ఒక లుక్ ఇచ్చుకుంది. మనమైతే వెళ్ళిపోదాం. ఇక్కడ ఉందంట ఫ్రెండ్స్, లైటింగ్స్ అయితే మస్తు ఉన్నాయి, వాటర్ ఫ్రెష్ ఉన్నాయి. రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు అంటే ఎంత బాగుందో ఈ లక్కారం ట్యాంక్ బండి అండ్ ఎన్టీఆర్ పార్క్ అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఖమ్మం ఏది చూసినా చూడకపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్ ఉంది ఎన్టీఆర్ పార్క్. మనం మొత్తం చూసాము. అండ్ ట్యాంక్ బండి కూడా అటు సైడ్ ఉంది ఫ్రెండ్స్. అటు సైడ్ వాకింగ్ కూడా ఉంది, చాలా బాగుంది. అండ్ ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి, లేనన్నాయి. ఇక్కడైతే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. చెప్పా కదా ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని. ఎన్టీఆర్ పార్క్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ ట్యాంక్ బండి కూడా ఉంది, అక్కడ వాకింగ్ కూడా చేసుకోవచ్చు. చాలా వాటర్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. మనం ఖానాపురం మినీ ట్యాంక్ బండి లాగా ఇది పెద్దది అనమాట, కొంచెం పెద్దగా ఉంటుంది. ఆ చిన్నది ఇది పెద్దది. ఖానాపురంలో ఇది మొత్తం ఖమ్మంలోనే. ఇక్కడైతే చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది ఎన్టీఆర్ పార్క్ అయితే. తర్వాత అక్కడ ట్యాంక్ బండి కూడా ఉంది, అక్కడ వాకింగ్ కూడా ఉన్నాయి. అండ్ అక్కడ మనకి ఫుడ్ స్టాల్స్ ఇంకెన్నెన్నో ఉన్నాయి, చెప్పలేము మనం. అండ్ పార్కింగ్ కూడా. అండ్ అక్కడ అటు సైడ్ స్టేజ్ ఉంది, కూర్చోడానికి మెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడైతే చాలా బాగుంది, కానీ కొంచెం దోమలు బాగున్నాయి, కొంచెం ఎయిర్ కూడా అంత లేదు. అండ్ దీంట్లో ఎయిర్ మంచి రావట్లే. సేమ్ సమ్మర్ సీజన్ ఎట్లా వచ్చిందో అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు సమ్మర్ సీజనే కాబట్టి. అండ్ ఇక్కడ చాలామంది పిల్లలు ఆడుకుంటున్నారు, చాలా బాగుంది. ఎన్టీఆర్ స్టాచ్యూ కూడా ఉంది కాబట్టి చాలామంది వస్తున్నారు. తినడానికి కూడా స్నాక్స్ బాగా దొరుకుతున్నాయి, అసలు చెప్పలేదు మనం. ఇక్కడ ఫ్యామిలీతో వస్తే బాగా ఆడుకోవచ్చు. ట్యాంక్ బండ్ దగ్గర లైట్స్ కూడా పెట్టారు, నైట్ టైం అయినా మార్నింగ్ అయినా మంచిగా చేసుకోవచ్చు. ఇక్కడ నాకు చాలా వాకింగ్ స్టిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక్కసారి మీరు వస్తే ఫిదా అయిపోతారు అనుకోండి. గ్రీనరీ మొత్తం చాలా బాగుంది. అండ్ అక్కడ స్టాచ్యూ కూడా ఉంది అంటే అది చాలా 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 బాగుంది. అండ్ లైట్స్ సరే నేను చెప్పినట్టు ఎలా ఉంది. అండ్ అక్కడ ఇండియన్ ఫ్లాగ్ మెయిన్ నేను చెప్పడమే మర్చిపోయినా, చూడండి అది గాలి వస్తే ఎగిరిద్ది, లేకపోతే అలాగే ఉన్నది. గాలి వస్తే చాలా బాగా ఎగిరిద్ది, చాలా బాగుంది. ఎన్టీఆర్ పార్క్ ఖచ్చితంగా రావాలి, చిన్నపిల్లలకైతే మస్తుంది. రైటింగ్స్ కానీ ఏమైనా కానీ చాలా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న గంటని ఖచ్చితంగా కొట్టండి. ఈ సపోర్ట్తో నేను ఇంకా చాలా ప్లేసెస్ వరకు